హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు గోధుమ రవ్వతో మసూద్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మసూద్ లడ్డు సూపర్గా ఉంటుంది, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ. అందుకే సింపుల్గా గోధుమ రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 1 కప్పు బెల్లాన్ని తీసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకొని దీన్ని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇది ఎటువంటి పాకం రావక్కర్లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిన తర్వాత పక్కన తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత గోధుమ రవ్వని వేసుకొని వేయించుకోవాలండి. గోధుమ రవ్వ మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. చూడండి, నెయ్యి అయితే మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీంట్లోకి గోధుమ రవ్వను తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను నేను. దీన్ని అంతటిని కూడా బాగా వేయించుకోవాలి. మీకు లడ్డు మంచి టేస్ట్ రావాలనుకుంటే కనుక గోధుమ రవ్వని బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చి కలర్ మారేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదండి. ఇంటికి రిలేటివ్స్ రావడం వలన వాళ్ళతో ఆటపాటలతో సరిపోయింది. నాకు అసలు వీడియోస్ చేయడం అవ్వలేదు, అందుకే పెట్టడం కూడా అవ్వలేదు. వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మేము ఆడుకున్న వీడియోస్ని పెడదామని చెప్పేసి అనుకున్నాను. అది కూడా నాకు ఎడిట్ చేయడం అవ్వక పెట్టలేదు. నెక్స్ట్ పెడతాను. చూడండి, ఇది బాగా వేగుతుంది కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా కొంచెం కొంచెం. దీన్ని ఇంకాస్త వేయించుకోవాలి. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. మనం ఏదైనా అకేషన్కి సింపుల్గా అలా స్వీట్ తయారు చేసుకోవచ్చు. అలాగే దేవుడి దగ్గర ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ప్రసాదంగా ఈ లడ్డూని పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఇదంతా బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకున్న తర్వాత ఇది బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని. ఇలాగా రవ్వ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీంట్లోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం రవ్వని 1 కప్ తీసుకున్నాం కాదండి, కాబట్టి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. 1:3 వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వలన కరెక్ట్గా కుక్ అవుతుందండి రవ్వ అంతా కూడా. మరీ ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా మనకి వర్కౌట్ అవ్వదు, లడ్డు అన్నది బాగా రాదు. ఇలా 3 బౌల్స్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలి. చూడండి, వాటర్ అయితే మరుగుతుంది కదా. ఇలా మరిగిన దాంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకుంటూ రవ్వనంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సిమ్లోకి పెట్టుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగు కట్టకుండా దీన్ని కుక్ చేసుకోవాలి. రవ్వ అంతా కూడా బాగా ఉడికిన వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోతుంది చూడండి. ఇదంతా కూడా ఇంకా దగ్గరకు అవ్వాలి. ఇలా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం అంతా ఇంకిపోయిన తర్వాత ఒక్కసారి మీరు చేతితో మెదిపి చూసుకోండి. రవ్వ ఉడికిపోయినట్టయితే కనుక దీంట్లోకి ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కడన్నా కొంచెం పలుకు ఉన్నట్టు అనిపిస్తే కనుక లైట్గా కొద్దిగా వాటర్ని చిమ్మి సిమ్లో ఉంచుకోండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని దీంట్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను 1 కప్కి 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. ఈ స్వీట్ సరిపోతుంది. మరి స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా దగ్గరికి అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలాగా లడ్డు చేసి పెట్టడం వలన పిల్లలకి మంచి బలం అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. గోధుమ రవ్వ కాబట్టి చక్కగా వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుందండి.
ఇంట్లోకి కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల లడ్డు మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. దీన్నంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇందులోకి మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలి. దీంట్లోకి మధ్య మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే లడ్డు అన్నది మంచి టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇది కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకుందాం. ఇలా నెయ్యిని వేసుకుంటూ మధ్య మధ్యలోని మీకు ఇంచుమించు స్వీట్ అంతటికి కూడా ఒక 1/2 కప్పు నెయ్యి పడుతుందండి. 1 స్పూన్ వేసుకుంటూ దీన్ని అంతటిని కూడా దగ్గర పడేంత వరకు నెయ్యిని వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. దీంట్లోకి టేస్ట్ కోసం ఇంకొంచెం టేస్ట్ పెరగడం కోసం పచ్చకర్పూరం తెలిసే ఉంటుంది. ఆ పచ్చకర్పూరం చిటికెడు వేసుకుంటే మంచి ఫ్లేవరు స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి. నేను కర్పూరం వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. ఎంతో కాదు, ఎక్కువగా కాదు, జస్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదంతా కూడా దగ్గర పడిపోతుంది కదా. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి. మరీ బాగా చల్లారిపోకుండా కొంచెం లైట్ గోరువెచ్చగా ఉండేలాగా చల్లారితే సరిపోతుంది. దీన్ని ఇలా చల్లార్చుకున్న తర్వాత చూడండి, ఒక ప్లేట్లో తీసుకున్నాను, చల్లారింది కదా. ఇప్పుడు చేత్తోని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మనకి నచ్చిన సైజుల్లో ఉండల కింద తయారు చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మసూద్ లడ్డు రెడీ అండి. హెల్తీగాని నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోకండి.